మధ్యాహ్నమే నేను బనగానపల్లిలో మీటింగ్ పెట్టాను. బనగానపల్లి అదిరిపోయింది. కావలికొచ్చాను, కావలి దద్దరిల్లిపోయింది. ఇది చూసిన తర్వాత సైకో జగన్కి ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందమ్మా మీరు చెప్పాలి, తమిళలో మీరు చెప్పాలి. రాత్రికి నిద్ర రాదు, టీవీలు పగలగొడతాడు. కనపడితే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, చేసిన పాపాలు ఊరికే పోవు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారని ప్రతిభూడి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నా, మీ ఉత్సాహం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎన్డీఏ అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. కడాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. మీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. మా తమ్ముళ్ళ ఉత్సాహం చూసా, ఎక్కడ చూసినా పిల్లలే కనపడుస్తున్నారు. అందరూ తమ్ముళ్ళే, యువతే. ఒక్కొక్కసారి యువత అయితే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. టీనేజ్ బాయ్స్ అంతా చూస్తున్నా, తల్లిదండ్రుల పైన భుజాల పైన ఎక్కి మా పిల్లల్ని చూస్తున్నా. ఒక ఆశ, ఒక నమ్మకం, మా భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.